తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రయాణికుల సౌకర్యార్థం మిత్రా హాస్పిటల్ సహకారంతో పెదమరంలో నిర్మించిన నూతన బస్సు షెల్టర్ ను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో బస్సు షెల్టర్లతో పాటు రక్షణ కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ మిత్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో అధునాతనంగా నిర్మించారు. ఈ నిర్మాణానికి మిత్రా హాస్పిటల్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని ఆయన కొనియాడారు. దేవరం సమీపాన పెదమరంలో గత సంవత్సరం మిత్రా హాస్పిటల్స్ ప్రారంభమైంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత జన సమర్థం కూడా చాలా ఎక్కువగా ఇక్కడికి పెరగటం జరిగింది. డాక్టర్ గారు, హాస్పిటల్ యాజమాన్యం సాయిబాబా గారు అడిగిన వెంటనే ఇక్కడ ట్రాఫిక్ బాగా పెరిగింది. బస్ స్టాప్ లాంటిది మీ హాస్పిటల్ వారు చేపడితే బాగుంటుందని చెప్పి యథాలాపంగా చేసిన సూచన ఆయన సీరియస్గా తీసుకుని ఇమీడియట్గా మోస్ట్ మోడర్న్ బస్ స్టాప్ క్రియేట్ చేయటం జరిగింది. అలాగే సీసీ కెమెరా కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మనం నియోజకవర్గం అంతటా ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరా నెట్వర్క్తో అది కూడా 2 నెలల్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ 110 కెమెరాలు మనం కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సెంట్రలైజ్డ్ స్టేషన్ కూడా రెడీ అవుతుంది ఆకివీడులో. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి జీరో క్రైమ్ నియోజకవర్గంగా ఉండిని మనం చేయాలనుకునే దాంట్లో ఈ ప్రాంగణం కూడా యాడ్ అవుతుంది. మహిళలు ఎక్కువగా ఈ ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత మహిళలు కూడా ప్రయాణం చాలా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళకి రక్షణ కూడా చాలా అవసరం కాబట్టి నియోజకవర్గంలోని అన్ని బస్ స్టాపుల దగ్గర కూడా ఇటువంటి ఆ సీసీ కెమెరా నెట్వర్క్ పర్యవేక్షణలో ఉండేలాగా మహిళల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. మిత్రా హాస్పిటల్స్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెంది జిల్లాలో అన్ని అవసరాలకి కూడా హైదరాబాద్కి వెళ్ళని అవసరం లేకుండా ఇక్కడే అన్నీ ఉండేలాగా మరింత అభివృద్ధి చెందాలి. సాయిబాబా గారి వారి కుటుంబ అందరూ డాక్టర్లే, వారందరి నాయకత్వంలో హాస్పిటల్ మరింత అభివృద్ధి చెంది ఈ జిల్లా ప్రజలకే కాకుండా కోస్తా ఆంధ్ర ప్రజలందరికీ కూడా మంచి వైద్య సేవలు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆకివీడు మండలం చెరుకుమిల్లి పరిశుద్ధ పౌలు సిఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో చిల్డ్రన్ క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జైపూర్ణ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా జూనియర్ జయరాజు ఎరిచెర్ల సాంబార్లిన్ వేసిన ధనవంతులు పేదలాజరు ఏకపాత్రాభినయం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సన్ని గండిరాజు, బురగా కిషోర్, ఎరిచెర్ల వెంకటరత్నం, తాళ్లూరి కాంతారావు, ఏరిచెర్ల గ్లాడ్సన్ తో పాటు క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. అమలాపురంలోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహించిన హ్యాకథాన్ పోటీలలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 2వ సంవత్సరం ఏఐడిఎస్ విద్యార్థులు 3వ స్థానంలో నిలిచి 10,000 రూపాయల నగదు బహుమతితో పాటు మెమంటాను అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. కళాశాల బోర్డు మీటింగ్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. డిసెంబర్ 29వ తేదీన జరిగిన పోటీల్లో సామాన్యులకు ఉపయోగపడే బ్యాంకింగ్, ఫైనాన్స్ కు సంబంధించి నూతన సాఫ్ట్వేర్ రూపొందించి బహుమతులు అందుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ 2వ సంవత్సరం చదువుతున్న టి మణికంఠ, టి నిశ్వంత్, వి నాగచరణ్, వై ఈశ్వర పవన్ కుమార్లకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రశంసించారు. ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ పి రవికిరణ్ వర్మ మాట్లాడుతూ మెంటార్ సహాయం లేకుండానే విద్యార్థులు స్వశక్తితో ఈ విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు. సెకండ్ ఇయర్ ఏఐడిఎస్ నలుగురు స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్. అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏఐడిఎస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. సో దాని నిమిత్తమే ఈ రోజుని ఇక్కడ అమలాపురంలో జరిగిన కాలేజీలో 217 టీంలు వస్తే దాంట్లో 3rd ప్లేస్గా నిలబడడం మా కాలేజీకి కూడా చాలా గర్వకారణం. నేను ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు, బాబు ఈ మధ్య రీసెంట్గా మన కాలేజీలో కిసాన్ డే రోజుని హెక్థాన్ కండక్ట్ చేసింది కదా, దానికి ఎందుకు రాలేదని అడిగాను. వాళ్ళు చెప్పిన అవసరం నాకు చాలా బాగా నచ్చింది. ఆ హెక్థాన్లో అటెండ్ అవ్వడం వల్లనే దాంట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ఇక్కడ చేయటం వలన ఇలా వచ్చింది. దీన్ని ఫ్యూచర్లో ఉపయోగించుకుని ఫస్ట్ ప్రైజ్ కూడా కొడతామని చెప్పడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుని ప్రజెంట్ సినారియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. బయట టాక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వలన చాలా ఉద్యోగాలు పోతాయంటున్నారు, కానీ అదంతా ఉట్టిది. కంప్యూటర్ కనిపెట్టిన కొత్తలో కూడా అలాగే అనుకునేవారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైతే అప్డేట్ అవుతాడో వాళ్ళందరికీ కూడా చాలా ఎక్సలెంట్ ఫీచర్ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఇంతకుముందే చెప్పారు కదా మా స్టూడెంట్స్, ఒక బ్యాంక్ అంటే హైయెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. సో దానికి ఒక కామన్ కస్టమర్ కనుక దాంట్లోకి వెళ్ళి నాకు ఇది ప్రాబ్లం అంటే అది ఏ లాంగ్వేజ్లో కలితే వాళ్ళు 3 లాంగ్వేజ్లు డిజైన్ చేశారు. ఫ్యూచర్లో కూడా అన్ని లాంగ్వేజ్లో కూడా వచ్చేస్తుంది. అది తెలుగులో కలితే తెలుగు, హిందీలో కలితే హిందీ, ఇంగ్లీష్లో కలితే ఇంగ్లీషు. ఈ రోజు మనందరికీ తెలుసు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. చాట్ జీపీటీ అని, పెర్ప్లెక్సిటీ అని, గామా అని, క్రూక్ అని, ఇవన్నీ కూడా ఒక్కోదానికి ఒక్కొక్క అప్లికేషన్. కొన్ని స్టేట్మెంట్. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 29వ తారీఖుని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమలాపురంలో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అసోసియేషన్ తోటి 24 అవర్ హ్యాకథాన్ జరిగింది. ఆ హ్యాకథాన్లో మా కాలేజీలో ఏఐడిఎస్ చదువుతున్న 2nd ఇయర్ చదువుతున్న 4 విద్యార్థులు అక్కడ పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించి ఒక ఏఐ చాట్ బాట్ తయారు చేసి ఒక లేమ్యాన్కి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలాగో ఈజీగా చేయటం కోసం చేశారు. చాలా బాగుంది. దాంట్లో వాళ్ళకి 3rd ప్లేస్ వచ్చింది. ఈ సందర్భంగా ఆ 4 స్టూడెంట్స్ని నేను అభినందిస్తున్నాను. అలాగే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని, అదర్ స్టాఫ్, దోస్ ఆర్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ దెమ్. ఇంకా ఈ స్టూడెంట్స్ ఇక్కడితో ఆగకుండా ఇంకా మరింత ముందుకు దీన్ని తీసుకెళ్ళి ఈ యాప్ని ఇంకా సర్వీసెస్ మన పబ్లిక్కి ఎంత ఈజీగా మనం సర్వీస్ చేయగలం ఈ టెక్నాలజీతో అనేది చూసి వాళ్ళు ముందుకెళ్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద 4 స్టూడెంట్స్. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 29వ తారీఖున శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమలాపురం కాలేజీలో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ స్పాన్సర్షిప్ తోటి జరిగిన 1 డే నేషనల్ హ్యాకథాన్ పోటీల్లో
మా డిపార్ట్మెంట్ ఏఐడిఎస్ నుంచి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఒక టీం మణికంఠ వాళ్ళ టీము థర్డ్ ప్రైజ్ గెలవడం జరిగింది. ఇందులో వాళ్ళు 10,000 క్యాష్ ప్రైజ్తో పాటు మెమెంటోస్ అవార్డ్స్ అందుకున్నారు. సో ఇందుకు ఆ టీంని కంగ్రాచులేషన్స్ చేస్తూ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అనే బ్రాంచ్లో ఉన్నాను. మా టీం మెంబర్స్ మేము ఏఐడిఎస్ బ్రాంచ్ నుండి వచ్చాము. ప్రజెంట్ జరిగిన అమలాపురం 1 డే నేషనల్ లెవెల్ హ్యాకథాన్ కండక్టెడ్ బై వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జరిపిన నేషనల్ లెవెల్ హ్యాకథాన్లో మేము 3వ ప్రైజ్గా గెలవబడింది. దీనికి సంబంధించి మేము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించి చేశాము. ప్రజెంట్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ మా మేనేజ్మెంట్ మాకు మరింత ప్రోత్సాహంతో ఈ సాఫ్ట్వేర్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లో 3వ ప్రైజ్గా మేము గెలవడం జరిగింది. మాకు ఆకివీడు మెయిన్ రోడ్లో శ్రీ వాణి క్లాత్ షోరూమ్ ను వారి నూతన భవనంలో శుక్రవారం ప్రారంభించారు. కుటుంబ సమేతంగా అందరికీ కావలసిన వస్త్రాలు 1 గ్రామ్ గోల్డ్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు ఆకురాతి శ్రీరామ్మూర్తి, నవ్యలు మాట్లాడుతూ పండుగల సందర్భంగా లక్కీ డిప్ ద్వారా విలువైన వస్తువులను బహుమతులుగా అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, నారిన్, కుమారి, కౌన్సిలర్ బత్తుల శ్యామల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా వాణి క్లాత్ షోరూమ్ ప్రజల అభిమానాన్ని పొందుతూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఇప్పుడు కొత్తగా వాణి షాపింగ్ మాల్ గా అవతరించి మీ అందరికీ సరసమైన ధరల్లో మంచి క్వాలిటీ, మంచి అందుబాటులో, మంచి మోడల్స్ తో మీ ముందుకు వచ్చి కొల్లేరు ప్రాంతం ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మంచి ధరల్లో మీ ఆదరాభిమాన్ని పొందుతూ ఇంకా ముందుకు వెళ్తామని ఆశిస్తూ చాలా రకమైన ఆఫర్లు పెట్టడం జరిగిందండి. లక్కీ డ్రా కూడా తీస్తున్నాం. గంటకు పట్టు చీర, ఆడవాళ్ళు మెచ్చే, మీ అందరికీ నచ్చే గ్రౌండ్ ఫ్లోర్ లో జ్యువెలరీ, శారీస్, ఫస్ట్ ఫ్లోర్ లో పట్టు శారీస్, సెకండ్ ఫ్లోర్ కిడ్స్, థర్డ్ ఫ్లోర్ మెన్స్, అందరికి కుటుంబ సమేతంగా మొత్తం అందరికి అన్ని అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. మన ఆకివీడు పట్టణంలో కొత్తగా వాణి క్లాత్ వాళ్ళు బ్రాంచ్ ఓపెన్ చేశారు. షాపింగ్ మాల్, వాణి షాపింగ్ మాల్. ప్రతి ఫ్లోర్ లోని మీకు కావాల్సిన అన్ని వస్తువులు, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, ఉప్పాడ శారీస్, రామ్రాజ్ ఐటమ్స్ అన్ని మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ వేర్, మెన్స్ వేర్, జెంట్స్ కలెక్షన్స్ అన్ని మా షాప్ లో మీకు లభిస్తాయి. 40 సంవత్సరాలుగా ఈ వస్త్ర వ్యాపారంలో అనుభవం కలిగి ఈ రోజున షాపింగ్ మాల్ గా దానిని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, దూర ప్రాంతాలకు వెళ్ళక లేకుండా ఈ ఆకివీడులో ఈ ఎదుగుతున్న పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ మమ్మల్ని దీవించండి. వాణి క్లాత్ షోరూమ్ అందరూ కుటుంబ సమేతంగా మా షోరూమ్ ఇచ్చేయండి. అన్ని రకాలు అందుబాటులో. ధనుర్మాసం శుక్రవారం సందర్భంగా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో అమ్మవారికి సుమారు 25,000 గాజులతో కంకణోత్సవం నిర్వహించారు. మందిర చైర్మన్ కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు అమ్మవారికి గాజులను దండలు చేయగా దాతలు తాడికొండ కోటేశ్వరరావు గుప్తా, సీతామహాలక్ష్మి దంపతుల సహకారంతో శ్రీ పద్మావతి అమ్మవారికి 25,000 గాజులతో పూజ చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపోత్సవం జరుగుతుందని వెంకటరాజు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో హౌసింగ్ బోర్డు తిరుపతిగా పిలువబడేటువంటి యొక్క ఆలయంలో ధనుర్మాస వేడుకల్లో భాగంగా నేటి రోజు స్వామివారికి విశేషమైనటువంటి ధనుర్మాస కైంకర్యాలన్నీ పూర్తి చేసుకున్నాక మహిళా మనులు అందరి చేత కూడా సుమారు 25,000 గాజులు అమ్మవారికి అలంకరణగా మాలలుగా మహిళలందరూ కూడా విచ్చేసి
చక్కగా మాలలు కట్టి అమ్మవారికి వేసి కృష్ణాష్టకం పారాయణ కార్యక్రమం నిర్వహించి తదుపరి అమ్మవారి యొక్క గాజులను ప్రసాదంగా అందరూ కూడా కంకణోత్సవం అంటాం దీన్ని. ఈ కంకణోత్సవ కార్యక్రమంలో ప్రతి స్త్రీ కూడా దీర్ఘ సుమంగలిగా సుహాసినిగా ఉండాలి అని చెప్పి శ్రీనాం జన్మని సుహాసిని ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పం చేసి ఆ గాజులకు రక్షా మంత్రాలతో అభిమంత్రణ చేసి అనంతరం ఆ గాజులని తర్వాత ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య దాతలు మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో శీతాకాలం పురస్కరించుకుని 2 ప్రాంతాలలో పేద వృద్ధులకు బుధవారం రగ్గులు పంపిణీ చేశారు. సంస్థ చైర్మన్ ముద్దరాజు వెంకటపతిరాజు, గౌరవ డైరెక్టర్ ఇందుకూరి ప్రసోదరాజులు మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మన సంతోషాలతో పాటు నిరుపేదలు అభాగ్యుల కళ్లల్లో ఆనందాలు చూడాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరూ కలిగి చేతనైన సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మా సంస్థ సభ్యులు న్యాయవాది అల్లూరి శివాజీరాజు సౌజన్యంతో 50 రగ్గులు తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీ మరియు ఫుట్పాత్ మీద జీవించే అభాగ్యులకు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి రంగరాజు, ఇందుకూరి శివాజీ వర్మ, ఎస్కే చాన్ బాషా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థ భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ అయినటువంటి పెన్మెత్స రామ్మోహన్ వర్మ కోనారాము గారి అమ్మాయి ఈరోజు నా కుమార్తె అయిన సౌభాగ్యవతి అల్లూరి జయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఇందిరమ్మ కాలనీలోని జిఎంసి బాలయోగి ఎలిమెంటరీ స్కూలు ప్లస్ అంగన్వాడీ స్కూల్ పిల్లలకు స్నాక్స్ అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఎంతో ఆనందంగా స్వీకరించి మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. మీ పిల్లలు ఎక్కువ ఏంటంటే ఇంకో పక్కనున్న కుర్రోడికి ఏం సహాయం చేయాలి, ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉండాలి. సహాయమే మంచిది. మీరు ఏమైనా తక్కువ మార్కులు వచ్చేవాడికి ఏమైనా చెప్పాల్సి వస్తే అదన్నీ చెప్పాలి. మీరెంతో దేశానికి కాబోయే పౌరులు. మీరందరూ జాగ్రత్తగా చదువుకుని బాగా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అల్లూరి జయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్నటువంటి జిఎంసి బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి బాలలకు ఏదైతే చిన్నపిల్లల అంగన్వాడీ కావచ్చు, ఎలిమెంటరీ విద్యార్థులు మొత్తం అందరికీ కూడా సంపూర్ణంగా స్నాక్స్ అందించడం జరుగుతుంది. 4 రకాలైనటువంటి. అలాగే మరి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి జడ్డు బ్రహ్మాజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు సంపూర్ణంగా భోజనాన్ని కూడా అందించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారి సౌజన్యంతో. మరి కోనారాము గారు ప్రధానంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇళ్లల్లో ఏ పుట్టినరోజు, ఏ శుభకార్యం, ఏ వేడుక జరిగినా సరే మరి ఇటువంటి అభాగ్యులు ఎక్కడైతే చివర ఇబ్బంది పడుతున్నారో పిల్లలు, ఈ పేద కుటుంబాలకు చెందిన వారు ఎక్కడున్నారో వాళ్ళకి అవసరమైనటువంటి వస్తు సామాగ్రిని కానీ, భోజనాన్ని కానీ, ఇటువంటి స్నాక్స్ కానీ అందించడంలో వారు ముందుంటారు. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అల్లూరి జయలక్ష్మి గారికి మా సంస్థ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తులో ఎన్నో పుట్టినరోజులు చేసుకుని ఇటువంటి పేద వర్గాలకు చెందిన వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పోనారాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మన పోనారాము గారు రామ్మోహన్ వర్మ గారి వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి గారి బర్త్డే సందర్భంగా ఈ స్కూల్లో పిల్లలందరికీ పుట్టినరోజు సందర్భంగా స్నాక్స్ అందజేయడం జరిగింది. మీరందరూ కూడా బర్త్డే విషెస్ తెలియపరచండి. అలాగే ఇది అయిపోయిన తర్వాత తాడేరు రోడ్లో వృద్ధాశ్రమంలో భోజనాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే పోనారాము గారు అన్నదాతలో పెట్టిన పేరు నిత్య అన్నదాత. ఆయన ఎప్పుడు కూడా ఈ వృద్ధాశ్రమంలో భోజనాలు పెడతానే ఉంటారు. ఈ సందర్భంగా జయలక్ష్మి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుస్తారు. థ్యాంక్ యూ. కోనారామం గారి కుమార్తె జయలక్ష్మి గారు వారి యొక్క పుట్టినరోజుని ఈ విధంగా అంగన్వాడీ అలాగే బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఈ తాడేరులో ఉన్నటువంటి ఈ పాఠశాలలో జరుపుకోవడం చాలా గొప్ప విషయం. వారు కోనారామం గారి యొక్క ఆశయాల మేరకు వారి కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా వారి పుట్టినరోజు వేడుకలను కానీ, ఇంట్లో శుభకార్యాలు కానీ ఈ విధంగా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరినైతే ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందో అటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా చాలా హర్షించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా శ్రీమతి జయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవతా సంస్థ తరఫున గౌరవ డాక్టరేట్ అయినటువంటి కోనారామం గారు అంటే పెన్మెత్స రామ్మోహన్ వర్మ గారి అమ్మాయి జయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా
జయలక్ష్మి గారిని అందరూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు స్త్రీ శతేంద్రియ ఆయు క్షేమేంద్రియ ప్రతిష్టతే, ఈ ఎన్నో సంవత్సరాలు జీవించేటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. భావితరాలకు మన ప్రాచీన సంస్కృతి, పండుగలు, సంప్రదాయాలను తెలియజెప్పేందుకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి దాసాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ ద్వారపురెడ్డి త్రివిక్రమ్ అన్నారు. భీమవరం నరసాగ్రహారంలో శుక్రవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కవితలు, గొబ్బిళ్ల పాటలు, చిత్రలేఖనం, రంగవల్లుల పోటీలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నామని ఈ నెల 8వ తేదీలోపు అందివ్వాలని అన్నారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ భీమవరం శాఖ భీమవరం తాడేరు రోడ్లోని జీఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్నాక్స్, భీమవరం వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు భోజనాలు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, సంస్థ గౌరవ డైరెక్టర్ పూనా రాము కుమార్తె అల్లూరి జయలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఎలిమెంటరీ స్కూలు, అంగన్వాడీ స్కూల్ విద్యార్థులకు స్నాక్స్, వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, ఎగ్జిక్యూటివ్ కలిగొట్ల గోపాల శర్మ, ఎస్కే షాన్ బాషా, అల్లు శ్రీనివాస్, శ్రీకాకుళు హనుమంతరావు, ఇందుకూరి శివాజీ వర్మ, కనుమూరి పెద్దిరాజు, మహేశ్వరి, స్కూల్ హెచ్ఎం ఆనంద్, కలిగొట్ల గోపాల శర్మ, అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని రంగసాయి గారి దగ్గర నుండి మరి ఆయన చాలా ఆద్యత కార్యక్రమాల్లో చాలా బాగా పాల్గొంటారు. నాకు ఆయన దగ్గర 20 సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయస్తున్నాను. ఆయన చేసే కార్యక్రమాలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఆయన ఓపిక, ఈరోజు మరి ఆయనకి ఆరోగ్యం బాగోపోయినా సరే ఈ సాంప్రదాయం ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఈ సాంప్రదాయం మనం సంక్రాంతి సంబరాలు ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా మన సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాను. 3 దశాబ్దాలుగా అన్ని పండుగల్ని మన ప్రాచీన సాంప్రదాయాలని భావితరాల్లో తెలియజెప్పాలని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా సంక్రాంతి కాబట్టి పిల్లల్లో కవితలు, చిత్రలేఖనం, రంగవల్లులు ఈ పోటీలన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఆన్లైన్లో ఈ పోటీలన్నీ మనకు అందజేస్తే 8వ తారీఖున అందరికీ బహుమతులు, ఈ సర్టిఫికేట్ కూడా అందజేస్తాం. దీనిలో కమిటీగా అందరూ కలిసి దేవస్థానం వారంతా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని దేవస్థానం మెంబర్లు రావటం, యాదవ సంఘం మన సత్యనారాయణ గారు రావటం చాలా గొప్ప విషయం. ఏఆర్కేఆర్ స్కూల్లో 8వ తేదీన రంగవల్లి పోటీలు కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు సహకరించి అనమైపోకుండా విశ్వాసంగా ఉన్నట్టు ఎంతమంది సహకారంతో నేను ముందుకు వెళ్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు, ఉగాది లక్ష్మి, దసరా విజయభవ అనేటువంటి కార్యక్రమాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి నిలయం కాబట్టి వాటిని ఎక్కడా కూడా మరవకుండా మరి నేటి తరానికి, రేపటి తరానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలు శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు ప్రారంభించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయి. అలాగే వారికి చేదోడు వాదోడుగా అందరం కూడా మరి ఇవాళ దాసాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్, అలాగే భీమేశ్వర స్వామి దేవాలయం డైరెక్టర్లు, ఏఎంసీ మార్కెట్ యార్డు డైరెక్టరు, ఇలాగా అంటే భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరూ కలిపి ఇది ఒక వైభవపేతమైనటువంటి కార్యక్రమంగా శ్రీ సంక్రాంతి వేడుకలన్నీ కూడా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా చిత్రలేఖనం, అలాగే రంగవల్లులు, కవితలు ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి వాతావరణంలో అన్నీ చేసుకుంటూ ఆన్లైన్లో చేస్తున్నాం. దానికి మరి మన కలిగొట్ల గోపాల శర్మ గారు న్యాయ నిర్ణేతగా ఉంటారు. వారు ఆ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షించేటువంటి బాధ్యత మరి మా శర్మ గారికి ఇవ్వడం జరిగింది. నిలయంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సదరు క్లాసెస్ అంతా కూడా పర్యవేక్షణ అయిన తర్వాత 7వ తేదీన విజేతలకు బహుమతులు కూడా ఏఆర్కేఆర్ స్కూల్ ఆధ్వర్యంలో ఏఆర్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా ఈ కార్యక్రమానికి విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీ చెరుకువాడ రంగసాయి గారు ఇటీవల కొద్దిగా అస్వస్థతకు గురైనప్పటికీ ప్రాచీన సాంప్రదాయాలు మరుగున పడిపోకూడదు, అవి ఎప్పుడు భావితరానికి అందించాలి, ఈ ప్రక్రియను ఆపకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించడం
అన్ని మున్సిపల్ స్కూల్లోని కూడా ఈ వైభవంగా ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చూసి తరించాలని కోరుకుంటాం. భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి సాంప్రదాయబద్దంగా ఆలయ ఉత్సవం నిర్వహించారు. ధనుర్మాస శుక్రవారం సందర్భంగా ఆలయ ఈవో సత్యనారాయణరాజు, చైర్మన్ రామ్ కుమార్ రాజు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకి ఊరేగింపును నిర్వహించారు. శనివారం సహస్ర దీపోత్సవం, ఆదివారం అనంత దీపోత్సవం జరుగుతుందని ఈవో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ ట్రస్ట్ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాట్ల శ్రీదేవి ట్రస్ట్ అధినేత డాక్టర్ దాట్ల వెంకటరామరాజు పండుగ దినాలలో ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని దేవస్థానం మాజీ చైర్మన్ అడ్డాల నాగరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో క్రిస్టియన్ పేటలో ఉన్న సిబిసిఎన్సి 2 ప్రార్థనా మందిరాలకు నూతన సంవత్సర వేడుకల అన్న సమారాధన నిమిత్తం దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ దాట్ల వెంకటరామరాజు ఒక్కో ప్రార్థనా మందిరానికి 30,000 రూపాయల చొప్పున 60,000 రూపాయల విలువైన కిరాణా సరుకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ట్రస్ట్ సభ్యులు పెన్మెత్స నాగరాజు చేతుల మీదుగా అందజేశారు. అన్న సమారాధనకు 1400 లీటర్ల ఆర్ఓ వాటర్ను అందించారు. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు అండి. శ్రీదేవి ట్రస్ట్ తరఫున గత 4 సంవత్సరాలుగా శ్రీదేవి ట్రస్ట్ అందరికి ఉపయోగపడేలాగా ఇప్పటిదాకా 1,50,00,000 దాకా వేయించడం జరిగింది. అలా నూతనంగా రేపొద్దున్న జనవరి 1కి మా క్రిస్టియన్ పేటలో 2 చర్చిలకి భోజనాలకి కావాల్సిన పట్టి అపరాల పట్టి ఈ 2 చర్చిలకి 30,000 ఇవ్వటం జరిగింది. అలాగే ఎన్ని కార్యక్రమాలు జరిగినా శ్రీదేవి ట్రస్ట్ ముందుకు వచ్చి పనిచేయటం జరుగుతుంది. సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మా శ్రీదేవి ట్రస్ట్ కాళ్ళకూరులో స్థాపించడం మా కాళ్ళకూరు గ్రామ ప్రజలందరికీ కూడా శుభసూచకం. ఎందుకంటే ఆయన గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 1 కోటి రూపాయల పైన చిలుకు ఆయన ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఏది జరిగినా మంచి ఊళ్ళో నేను ఉన్నానంటూ ముందుకు రావటం, 1వ తారీఖు జనవరి 1 రోజుని చర్చిల్లో వాళ్ళు భోజనాలు పెట్టుకుంటానికి కూడా వాళ్ళ అపరాలకి ఒక్కో చర్చికి 30,000 రూపాయలు వెచ్చించడం జరిగింది. ఇదే కాకుండా రేపు సంక్రాంతి సంబరాలు కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడానికి ముందుకు వస్తున్నారు. గతంలో కూడా చేశారు. ఈ శ్రీదేవి ట్రస్ట్ దినదినాభివృద్ధిగా ఎదరికెళ్తూ ఊళ్ళో గ్రామస్తులకి ఇంకా మరిన్ని సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ పాత్రికేయ వృత్తి, గౌరవం, సేవా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసే దిశగా ఉండిలో నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత ప్రెస్ క్లబ్ సభ్యులకు స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 10 రోజుల క్రితం ఏర్పాటైన నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాజీ అధ్యక్షులు డి కృష్ణమోహన్, చిట్టూరి జోషి, కైలారాజులకు ఈ సందర్భంగా ఘనంగా సన్మానాలు చేశారు. వారి సేవలను స్మరిస్తూ గతంలో పనిచేసిన ప్రెస్ క్లబ్ కంటే మరింత చురుకైన ప్రజల పక్షాన నిలిచే సంస్థగా ప్రెస్ క్లబ్ ను అభివృద్ధి చేయాలని సభ్యులు తీర్మానించారు. సమాజ సేవే ధ్యేయంగా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే వారధిగా ప్రెస్ క్లబ్ పనిచేయాలని నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా శేషపు మణికంఠ, జామి అంజిబాబు, ఉపాధ్యక్షులుగా బురడి రవిబాబు, కోశాధికారిగా పాలూరి బాలాజీ, ట్రెజరర్ కేశవ, గద్ద అప్పారావు, హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పాత మిత్రులను గౌరవించి సాల్వా, పూమాలలు వేసి సత్కరించారు. అదేవిధంగా సీనియర్ పాత్రికేయులైన నన్ను, హనుమంతరావు గారిని కూడా సాల్వాలతోనూ పూల మాలలతోనూ సత్కరించడం జరిగింది. ఇది నా భూతో నా భవిష్యత్. తర్వాత ఎవరైనా చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఈ ఘనత మణికంఠకే దక్కింది. ప్రెస్ క్లబ్ మిత్రులందరూ మరొకసారి తెలియజేస్తున్నాను, 2026వ సంవత్సరం వీళ్ళందరికీ ఆరోగ్య భోగభాగ్యాలు ఆ భగవంతుని ద్వారా కలుగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉండి ప్రెస్ క్లబ్ తరపున మరి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, జర్నలిస్ట్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి పాతవి గతించిన క్రొత్తవాయేను, మరి నూతన కార్యములు వర్ధిల్లు చేయనని భగవంతుడి యొక్క
ప్రోవర్పును బట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతి జర్నలిస్టు ఎంతో కష్టపడి తన దైనందిన కార్యక్రమాల్లో ముందుకెళ్తూ ఉంటున్నాడు. కానీ ఆ భగవంతుడు దేవుడు కూడా ప్రతి జర్నలిస్ట్ని కుటుంబ మిత్రులందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సమిష్ట కృషితో ముందుకు నడిపించాలని మరొకసారి వారందరికీ నూతన కార్యవర్గాన్ని అందరికీ పాత కార్యవర్గానికి కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ఇదే రీతిగా ఇక ముందు కూడా పయనించాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర సందర్భంగా మన జర్నలిస్టులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. సమావేశం జరుగుతున్నప్పుడు పాత కార్యవర్గం యొక్క అనుభవాలని అలాగే వారి యొక్క కార్యక్రమాల నిర్వహణని కూడా మనం చేసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే భవిష్యత్తులో కూడా నూతన ప్రెస్ క్లబ్ కూడా ప్రయాణం చేసి అందరి అభిమానాలు చూరుకున్నారని మనసారా ఆకాంక్షిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వం భూ సర్వేలో అవకతవకలు జరిగాయి. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. అన్ని శాఖల అధికారుల పురోగతితోనే జిల్లా అభివృద్ధి. జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛ. డీఎస్పీ రఘువీర్ విష్ణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.